तेलंगाना के वज़ीर सयाहत श्रीनिवास गौड़ ने रियासती कानून साज असेंबली में सवाल व जवाब के सेशन के दौरान रामप्पा मंदिर को आलमी सकावती विरसे के तौर पर तरक्की देने पर अरकान के सवालात का जवाब दिया। रवां साल 25 अगस्त को रामप्पा मंदिर को यूनेस्को ने आलमी सकावती विरसे का दर्जा दिया था। उन्होंने कहा कि ये मंदिर आसार खदीमा का दायरे इख्तियार में है। तेलंगाना के महकमा सयाहत ने सयाहों के लिए 16 रेस्टोरेंट्स दस्तयाब करवाए हैं। उन्होंने इस तवक्के का इजहार किया कि मंदिर को यूनेस्को के इस दर्जे के बाद गैर मुल्की सयाहों के भी बड़ी तादाद में आने का इम्कान है। उन्होंने कहा कि हम गैर मुल्की सयाहों के लिए बैनुल अक़वामी मियार पर पूरा उतरने के लिए वाटर स्पोर्ट्स एंड नेचर इवेंट्स कन्वेंशन सेंटर और थीम पार्क कायम करेंगे। उन्होंने कहा कि सयाहत की तरक्की वज़ीर आला के चंद्रशेखर राव की क़यादत में हो रही है। हुकूमत कदीम सकावती विरसे के हामिल इमारतों की हिफाजत के लिए इक़दाम कर रही है। నామమాత్రంగా ప్రయత్నం చేసిరు కానీ సీరియస్గా ఆ హెరిటేజ్ మ్యాప్లో రావడానికి ఈ తెలంగాణ ప్రాంతంలో ఏ కట్టడాన్ని కూడా ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. దాని మూలంగా చాలా నష్టపోయినాం మనము. ఒక తాజ్మహల్ చూసుకొని ఆ ఆగ్రా నగరం కావచ్చు చుట్టుముట్టు ప్రాంతాల్లో అనేక రకాల ఉపాధి అవకాశాలతో పాటుగా ఆర్థికంగా కూడా ఆయా ప్రాంతాలకు గొప్ప ఇచ్చినటువంటిది. అలాంటివి ఇక్కడ దాదాపు 15-20 కట్టడాలు ఉంటాయి అధ్యక్ష. గొప్ప గొప్ప కట్టడాలు, 1000 స్తంభాల గుడి కావచ్చు, భద్రకాళి టెంపుల్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, గోల్కొండ ఫోర్ట్ కావచ్చు, అట్లా చాలా ఉన్నాయి అధ్యక్ష. సమ్మక్క సారకలు కావచ్చు, అనేక రకాల ప్రాంతాల్లో ప్రయత్నం చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రమే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలకు కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, అనేక రకాలుగా ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలనే తపనతో మరి తెలంగాణ వచ్చిన 1 year తర్వాత ప్రారంభించి మరి దానికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా మరి పాపారావు గారితో పాటు కొంతమంది సహకరించిన మూలాన మరి రీసెంట్లీ మనం ప్రపంచ వారసత్వ కట్టడాల్లో వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇంకా అనేక ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాని వైపున మా అధికారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. పోతే అధ్యక్ష ఈరోజు ఆల్రెడీ ఆ ప్రాంతంలో టూరిజం నుంచి అక్కడ రెస్టారెంట్లు కావచ్చు, రకరకాలుగా వసతులు నామమాత్రంగా ఉన్నా ఈరోజు ప్రపంచ స్థాయిలో వచ్చే పర్యాటకులు కూడా ఎంతోమంది రావడానికి అవకాశం ఉంది కనుక ఆ పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ గట్టమ్మ దగ్గర దాదాపు 7.5 కోట్లతో వసతి గృహాలు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రారంభానికి దగ్గరలో ఉంది అధ్యక్ష. మేడారంలో కూడా 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మేడారంలో కూడా కనీసం అక్కడ పోవడానికి వచ్చేదానికి మధ్యలో కూడా ఇలాంటి రెస్టారెంట్లు కానీ వసతి గృహాలు కానీ లేకుండే తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రణాళికలు చేసి అక్కడ కూడా దాదాపు 13.5 కోట్లతో, లక్నవరంలో కూడా ఐలాండ్ అభివృద్ధి కానీ రకరకాల 27 కోట్ల రూపాయలతో, తాడ్వాయి దగ్గర, మల్లూరు దగ్గర, బోగత జలపాతం దగ్గర దాదాపు కొన్ని కంప్లీట్ అయిన అధ్యక్ష. కొన్ని ఈ నెలలోనే ప్రారంభం చేసుకోవడానికి ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. వీటితో పాటుగా భారతదేశంలోనే 2వ జలపాతం ముత్యాలధార అని చెప్పింది అధ్యక్ష. చాలామంది కూడా తెలియదు, అసలు ఈ ప్రాంతంలోనే చాలామంది తెలియదు, ఆ జిల్లాలు తప్ప, ఇది ఇండియా వైడ్గా ఉందని. ఈ ప్రాంతంలో కూడా తెలియదు. కానీ ఈరోజు మరి అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటుగా ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేటువంటిది అధ్యక్ష. కొన్ని 100,000 సంవత్సరాల. नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।